సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా, అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్ ఇట్లనే ఒక టైటిల్ ఉండిపోయింది, దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో టాలెంట్ కనిపిస్తున్న క్యారెక్టర్స్ సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్ గా తీసుకుంటున్నారు, చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్ గా. సో అందుకే నేను ఇప్పుడు అంత బిజీగా లేను. కరెక్ట్, దట్ ఈస్ ద రీజన్. సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని? రిపిటేషన్ ఒకటి, లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి. ఐ డోంట్ వాంట్ టు డూ. నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్, నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను. సో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు, సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతి అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి, నా ఆర్ట్ అండ్ మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను. బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాస్ సేమ్ అలాగే లైక్ కొన్ని నేను చేసిన సినిమాలవే రీమేక్స్ కి కూడా అదే క్యారెక్టర్ కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి. సో ఒకటి రిపిటేషన్ చాలా వస్తున్నాయి, ఇంకొకటి నా గ్లామర్ ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి, ఐ విల్ డ్రెస్ అప్ అండ్ ఐ విల్ షో. దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు, బికాస్ దిస్ ఇస్ మై బాడీ అండ్ దిస్ ఇస్ మీ. నాలాగా ఎవరు లేరని నేను అనుకుంటా, మీలాగా నేను ఉండను. సో as long as I can maintain and I can show off, I will. That's not the point. But there has to be somewhere నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు. సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ 7 films దట్ నేను ఫినిష్ చేసేసాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింబా అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం 2 అవుతున్నాయి. ఒకటి పుష్ప అండి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఐ డోంట్ నో ఎవరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు, బికాజ్ నేను టైమింగ్ ని బిలీవ్ చేస్తాను. అండ్ నేను రంగమ్మతో చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట. దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ. వెళ్ళిపోయాడా అడిగేసి? ఐ టోల్డ్ హిమ్ దట్ రంగమ్మతో వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా. అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్ ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్. నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేను అంతే, నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు, యా సో తెలుగు వాళ్ళు కమర్షియల్ గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేయాలి, కొంచెం కమర్షియల్ గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా. సో మీరు అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి వెళ్ళిపోతున్నట్లుంది కదా. సో అట్లే మీ హస్బెండ్ గానీ ఇలా ఏమనట్లేదా? ఆయన బంగారం పాపం ఆయనకి అని డజంట్. నేను ఆయన గుచ్చి గుచ్చి అడుగుతుంటాను, చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని. సో సో అయితే మీ మూవీలో ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా గ్రీన్. మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతిసారి. సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్ గా అలా ఏం లేదండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లు అలా అది సినిమాల్లోనే ఎందుకు. ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి, దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి, ఓవర్ఫ్లో చేసుకుని. ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది కదా. అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్ కి సంబంధించి మూవీస్ లో ఒక మెసేజ్ ఇవ్వాలి, స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు. సో మీ మూవీ చూస్తే గనక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీనరీని ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు పెంచడం జరిగింది. సో మీ సినిమా నుంచి రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా, అందరికీ ఇస్తున్నాం మెసేజ్, మాకు కూడా ఇచ్చుకుంటున్నాం. గుర్తు తెచ్చుకుంటారా మీరు? మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ రోజు మా అందరికి కూడా పూలతో చెట్ల తోటలు గిఫ్ట్ గా ఇచ్చారు. సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ, ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీనరీ ఇన్ మై హౌస్. అందరికి రేవంత్ రెడ్డి గారనే కాదు, ఆయనకి అంటే ఇఫ్ యూర్ థింకింగ్ అందులో వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి. మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ చెట్లు కాదు కదా, ఆ వాళ్ళు నాటారు ఇప్పుడు పీకేద్దామా ఏంటి? లేదుగా, మనకు కావాలి చెట్లు అనేవి ఎప్పటికైనా. ఇట్స్ నాట్ ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం అందరం ఒక కమ్యూనిటీ సొసైటీ, మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది నేచర్.
బిల్డింగ్ ఉంటే సరిపోవు, నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ లెట్స్ ప్రోగ్రెస్, మనం డెవలప్ అవుదాం. ఇప్పుడు యూఎస్ అయితే వావ్ ఎంత బాగున్నాయి రోడ్స్, బిల్డింగ్స్ భలే ఉన్నాయి, స్కై లైన్ బాగా అనిపిస్తుంది. టుడే ఐ ఎంజాయ్, నేను ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు అరే హైదరాబాద్ లో కూడా స్కై లైన్ ఉంది, రాత్రి అయితే మంచి భలేగా అనిపిస్తుంది. ఐ లైక్ ఇట్, బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యుద్ధం, నాదొక యుద్ధం ఇండస్ట్రీలో ఉండి సాధించాలి మనం అంతే. అనుసూయ సింబా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఎన్విరాన్మెంట్ గురించి మీరు టచ్ చేశారు మూవీలో. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ గురించి ఆల్రెడీ మూవీస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అరణ్య అని మూవీ వచ్చింది రానా దగ్గుబాటి గారిది. సో ఆ మూవీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు. సో ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ఎన్విరాన్మెంట్ కి, అంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి? ఈ సినిమా ద్వారా కూడా వినకపోతే మళ్ళీ తీస్తాం 4 సినిమాలు, వినేదాకా తీయాలి మనం అంతే. సో మేడం ఇందాక అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తే ఇప్పుడు డ్రగ్స్ దాని గురించి, నేను యాక్చువల్లీ క్వశ్చన్ వేరే అనుకున్నాను, దానికి ఐ లవ్ టు ఆన్సర్. క్వశ్చన్ నేనే చెప్పా, ఆన్సర్ నేనే చెప్పనా? సో డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి ఎవరైనా సినిమా అందుకే అంటున్నా ఇట్స్ స్ట్రాంగ్ మీడియం. ఒకప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళని టీజ్ చేయడం అనేవి అన్ని విలన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హీరోలు చేసేస్తున్నారు. అది దౌర్భాగ్యం. డెఫినెట్ గా ఇప్పుడున్న జనరేషన్ కి, అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, అరే ఇట్లా కొట్టేసి ఇట్లా సిగరెట్ దాగి ఇట్లా డ్రగ్స్ చేసి ఇట్లా తోపులాగా ఉంటేనే అమ్మాయిలు పడతారని అబ్బాయిలు అనుకోవడం, అమ్మాయిలేమో అలాంటి వాళ్ళకే పడాలని. సో సినిమా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మీడియం. ఐ మైట్ ట్రిగర్ అ లాట్ ఆఫ్ స్పార్క్ హియర్, బట్ ఐఎమ్ అ మదర్ ఆఫ్ 2 boys and I am very conscious mother for the society. సో చాలా ఇంపార్టెంట్, ఎవరి చూపించాలి సినిమాలో అన్నీ ఉండాలి. ఇప్పుడు కబీర్ గారి విలన్, ఆయన నా గొంతు పిసికారు ఇప్పుడు ట్రైలర్ లో, అలా అని చెప్పి రియల్ లైఫ్ లో పిసుకుతూ పోతారు. ఆయన విలన్ అని మనకు తెలుసు, అలా చేయకూడదని మనకు తెలుసు. అలాంటి క్లారిటీ ఉండాలి సినిమా మేకింగ్ లో. పోనీ మాకు బుద్ధి లేదు సినిమా తీసేవాళ్ళు, ఆడియన్స్ కన్నా ఉండాలా, మీ మీమర్స్ ఉండాలా, మీ సోషల్ మీడియాలో ఏదో పర్పస్. వై ఆర్ వి హియర్? ఏదో గుంపులో మే అనడం కాదు. అంటే ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ అని అనుసూయ గారు, ఈ మూవీలో మీరు ఫైట్ సీన్స్ చేశారు, యాక్షన్ సీన్స్ చేశారు. అంటే గౌతమి గారు డైలాగ్ చెప్తారు, సో బయోలాజికల్ మెమరీ అని చెప్పారు. వాటి మీనింగ్ ఏంటి దాని గురించి? అదే, దట్స్ ద సూపర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంతకు ముందు రాని కాన్సెప్ట్ ఇది. డెఫినెట్ గా దీని గురించి మాట్లాడాలి మనం. యా, లాస్ట్ క్వశ్చన్ అన్సియా గారు. హలో అండి, నేను చెప్తా వాళ్ళందరితో మాట్లాడండి. వాళ్ళు నాకు నేను ప్రీవియస్ కి పిలవరు, మా డైరెక్టర్ ఆవిడ ఇందాక అంత బాగా ఆగేసారు, ఈసారి వద్దనేస్తారు. అట్రాక్షన్ సరే అక్కడ కూర్చోనా? ఎక్కడున్నా మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో అయితే చెప్పండి. అయితే క్షణంలో మీరు అప్పుడు చేసినట్టు నెగటివ్ రోల్ ఇందులో కూడా కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు సినిమాలో ఏమి చేంజ్ అయ్యాయి, మీరు ఏం చేంజెస్ చూసారు? మీరు చెప్పాలి. మీరు అంటే మీరు కదా పర్సనల్ గా మీరు సర్వైవ్ అవుతూ వచ్చారు కాబట్టి, సో మీ దగ్గర నుంచి వింటే బాగుంటది. ఎస్, యూఆర్ రైట్. నేను సర్వైవ్ అయ్యాను చాలా విషయాలు, నేను ఇవాల్వ్ కూడా అయ్యాను పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా. విత్ ఎవ్రీ ఫిల్మ్, నాట్ జస్ట్ మీ, ఆల్ ఆఫ్ us learn. I'm sure Divi from her first film and Vasishta Simha garu from his first film. Every film we learn that koni cheyali koni cheyagurdu, and it's very important that we put, as artists we put our foot down, say no to certain things, make certain things happen for the film, because ma andarki definite ga personal battles evunna we all will come together for a cinema, because cinema kante pedda ma andarki em ledu, it's bigger than all of us. So we strongly believe that, and we all today as a team from Sampath Nandi team works and Raj Dasari Productions, we came together to give a film, Simba, that yes, definitely ga oka message undi, kani chala entertaining way lo untundi. We promise you that. And it's crime thriller is a season of, it's an all season flavor, and we hope we all entertain you from August 9th. Thank you so much.